హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మా ఛానల్ యొక్క అప్డేట్స్ని పొందాలనుకుంటే సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ 0.12345 బార్ను భిన్న రూపంలోకి మార్చండి. ఇది 0.12345 బార్ అని ఉందండి. దీన్ని ఒక భిన్నంలోకి మార్చినప్పుడు ఈ ప్రాసెస్ ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో ఫస్ట్ ఉన్న నెంబర్ మొత్తం రాసుకోవాలి. అంటే 12345, ఇక్కడ ఇచ్చిన నెంబర్ 12345 మొత్తం రాసుకొని మైనస్ బార్ లేకుండా ఏమేమి నెంబర్స్ ఉన్నాయి వితౌట్ పాయింట్ రాసేయండి. అంటే 0 1 2 3 అంటే 1 2 3 సరిపోతుంది. సపోజ్ ఇక్కడ 1 పాయింట్ ఉంటే 1123 అని రాస్తామండి. సపోజ్ ఇక్కడ 1.123 ఉంటే ఇక్కడ మనం 1123 అని రాసేవారు. ఇది ఇంపార్టెంట్, చూసుకోండి ఒకసారి. 0 పాయింట్ కాబట్టి 0 మెన్షన్ చేయని వస్తుంది. అంటే 12345 మైనస్ 123 ఈజ్ డివైడ్ బై ఈ బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉన్నాయి? 2 నెంబర్స్ ఉన్నాయి కదా, 2 9s వస్తాయండి. 2 నెంబర్స్ ఉంటే 2 9s వస్తాయి. అంటే ఈ బార్ కింద ఎన్ని నెంబర్స్ ఉంటే అన్ని 9s పెట్టాలి. పాయింట్ తర్వాత బార్ లోపట, పాయింట్ తర్వాత బార్ కంటే ముందు ఎన్ని నెంబర్స్ ఉన్నాయో అన్ని 0s వస్తాయి. అంటే ఇక్కడ 3 నెంబర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 0s వస్తాయి. సో 3 నెంబర్స్ ఉంటే 3 0s, బార్ కింద 2 నెంబర్స్ ఉంటే 2 9s, అండ్ మొత్తం నెంబర్ రాస్తాం, పైన నెంబర్ని తీసేస్తాం. అంటే ఆన్సర్ ఈస్, ఇది మైనస్ చేస్తే 1 2 2 2 2 2 3 - 5 2 2 - 4 2 1 - 3 2 by 99 00 000 99 000 అంటే ఆప్షన్ నెంబర్ 3. ఆప్షన్ నెంబర్ 3 అనేది కరెక్ట్ వస్తుంది. సో ఈ మెథడ్ చాలా ఇంపార్టెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ చేద్దాం దీనికోసం. 1.12 బార్ ఉందనుకుందాం. 1.12 బార్ ఈక్వల్ టు మొత్తం నెంబర్ రాసుకోవాలి. పాయింట్తో సంబంధం లేకుండా బార్ కాకుండా ఉన్న నెంబర్స్ లైక్ 11 రాసేయాలి. ఈజ్ డివైడెడ్ అంటే బార్ కాకుండా ఎన్ని నెంబర్లు ఉన్నాయి? 1.1, కానీ మనకు పాయింట్ వస్తుంది కాబట్టి 11 రాస్తాం. బార్ కింద ఒక నెంబర్ ఉంది కాబట్టి 9, ఈ పాయింట్ తర్వాత బార్ లోపల ఒక నెంబర్ ఉంది కాబట్టి 0 తీసుకుంటాం. సో 121 అంటే 101/90 రావడం జరుగుతుంది. దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ ఆన్సర్ వస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ 0.3 ప్లస్ 0.3 బార్ ప్లస్ 0.4 బార్ ప్లస్ 0.6 బార్ ప్లస్ 0.8 బార్ ఈక్వల్ వాట్? సో అగైన్ ఇక్కడ బార్ తీసినప్పుడు 3 - 0 అవసరం లేదు కాబట్టి బార్ కింద 1. నెక్స్ట్ 4/9 ప్లస్ 6/9 ప్లస్ 8/9, LCM 9, 3 + 4 ప్లస్ 6 + 8 10 11 21/9, విచ్ మీన్స్ 2 తీసేస్తే మనకి 3/9. 2 3/9 అంటే 2 1/3, 2 1/3 రావడం జరుగుతుంది. 2 1/3 అనేది ఆన్సర్, ఆప్షన్ నెంబర్ 2. సో నెక్స్ట్ క్వశ్చన్ 1/1 × 2 1/1 × 2 1/1 × 2 plus 1/2 × 3 plus 1/3 × 4 plus ... 1/1 × 9 equal to what? సో ఈ క్వశ్చన్స్ కొంచెం గమనిస్తే దీన్ని సపరేట్ చేయడం ఇంపార్టెంట్. సో సపరేషన్ అంటే 1/1 - 1/2 రాస్తున్నా. సో ఇలా రాయడం ద్వారా ఈ వాల్యూ ఏం చేంజ్ కాదండి. ఏ విధంగా ఉంటుందంటే దీన్ని సింప్లిఫై చేస్తే మనకి 1 × 2 కింద ఉంటుంది, 2 - 1 అంటే మళ్ళీ 1/1 × 2 అంటే సేమ్ నెంబర్ వస్తుంది. సో ఇది ఇంపార్టెంట్. ఇక్కడ మనకి నెంబర్ని సపరేట్ చేస్తున్నాం. సో మళ్ళీ ఒకసారి క్లియర్గా సపరేట్ చేసుకుంటే ఫస్ట్ నెంబర్ 1 - 1/2 ప్లస్ సెకండ్ నెంబర్ 1/2 - 1/3, థర్డ్ నెంబర్ 1/3 - 1/4, అట్లా మనకి ప్లస్ లాస్ట్ నెంబర్ 1/9 - 1/10 వస్తుంది. సో ఇక్కడ ప్లస్ 1/2 - 1/2 గెట్ క్యాన్సల్, -1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/4 - 1/4 గెట్ క్యాన్సల్, లాస్ట్ నెంబర్ అండ్ ఈ లాస్ట్ నెంబర్ గెట్ క్యాన్సల్ అవుతుంది. రిమైనింగ్ 1/10 మిగులుతుంది. ఇక్కడ 1/1 1/1 - 1/10 మనకు వస్తుంది. సో LCM 10 10 - 1 9/10 ఈజ్ ఆన్సర్. 9/10 ఆప్షన్ నెంబర్ 4 ఈజ్ ఆన్సర్. సో ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చేయాలి. ఇవి సిరీస్కి సంబంధించిన క్వశ్చన్స్ కాబట్టి కొంచెం ఫోకస్ చేసి ఆన్సర్ చేయాలండి. నెక్స్ట్ క్వశ్చన్ B/A = 0.25 అయినా సంథింగ్ ఈక్వల్ టు వాట్? సో ఫస్ట్ B/A ఫైండ్ అవుట్ చేద్దాం. B/A = 0.25, విచ్ మీన్స్ పాయింట్ వెళ్తే కింద 100 ఉంటుంది.
25 1 25 4. సో b బై a ఈక్వల్ టు 1/4 వస్తుంది. సో యాక్చువల్గా b ఈక్వల్ టు 1 తీసుకోవచ్చు, a ఈక్వల్ టు 4 తీసుకోవద్దు. ఇలా తీసుకోవద్దు, కానీ మనకి ఇక్కడ అడిగిన నెంబర్లో ఫ్రాక్షన్స్ ఉన్నప్పుడు మనం డైరెక్ట్గా తీసుకోవచ్చు. b ఈక్వల్ టు 1, a ఈక్వల్ టు 4 తీసుకోవచ్చు. సో ఇక్కడ మనకి LCM వచ్చేసి LHS వచ్చేసి 2a మైనస్ b బై 2a ప్లస్ b ప్లస్ 2/9 ఇచ్చారు. సో దీని ఈక్వల్ టు 2 ఇంటూ a అంటే 4, 2 ఇంటూ 4 మైనస్ 1/2 ఇంటూ 4 ప్లస్ 1/2/9. 2 into 4 8 minus 1 7, 2 into 4 8 plus 1 9 plus 2/9, 9 7 plus 2 which means 9/9. 9/9 అంటే ఆన్సర్ 1 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ 42 1/2 మీటర్ల పొడవు గల ఒక తీగను 85 సెంటీమీటర్ల ముక్కలుగా ఎన్ని కత్తిరించవచ్చు. సో ఇక్కడ మనకి ఇది మీటర్లో ఇచ్చాడు పొడవుని, ఇక్కడనేమో సెంటీమీటర్లు ఇచ్చాడు. సో ఫస్ట్ మీటర్లని సెంటీమీటర్లు కన్వర్ట్ చేయాలి. దానికంటే ముందు 42 1/2 మీటర్ అని చెప్పించాడు. సో అది మిశ్రమ భిన్నం కాబట్టి 42 1/2ని మీటర్స్ ఇవి. సో 2 ఇంటూ 42 84 ప్లస్ 1 85/2 మీటర్స్. మీటర్స్ కన్వర్ట్ చేసినప్పుడు 85/2 ఇంటూ 100 సెంటీమీటర్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 85 ఇంటూ 50 సెంటీమీటర్స్. ఎన్ని ముక్కలుగా కత్తిరించవచ్చు? ఒక్కొక్కటి 85 సెంటీమీటర్లు. ఒక్కొక్కటి 85 కాబట్టి బై 85 క్యాన్సల్, రిమైనింగ్ 50 పీసెస్గా మనం కట్ చేయొచ్చు. ఇక్కడ సెంటీమీటర్స్ ఉంటుంది, సెంటీమీటర్ క్యాన్సల్, రిమైనింగ్ 50 పీసెస్గా మనం కట్ చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్, ఒక విద్యార్థి ఒక సంఖ్యను 25 చే గుణించటకు బదులుగా 52 చే గుణించగా 324 అదనంగా వచ్చిన ఆ సంఖ్య ఎంత? సో ఒక క్యాండిడేట్ ఏం చేసిందంటే x ఇంటూ 25 చేసే బదులు x ఇంటూ 52 చేసిండు. ఇది చేయడం ద్వారా అదనంగా 324 వచ్చింది. సో పెద్ద నెంబర్ మైనస్ చిన్న నెంబర్ ఈక్వల్ టు ఇది అనమాట. సో 52x మైనస్ 25x ఈక్వల్ టు 324 వచ్చింది. సో x వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. 52 మైనస్ 25 అంటే 57x ఈక్వల్ టు 324. 27 1 is 27, 5 మిగులుతుంది 54, 27 2 is 54. సో x ఈక్వల్ టు 12. నెక్స్ట్ క్వశ్చన్, ఒక కేకును ఒక కుటుంబంలోని సభ్యులందరూ పంచుకొనిరి. మొత్తం కేకులో 1/4 తండ్రి తీసుకునగా మిగిలిన కుటుంబ సభ్యుల్లో ముగ్గురు తీసుకున్న భాగానికి తండ్రి తీసుకున్నది సమానం. అయితే కుటుంబంలోని సభ్యుల సంఖ్య ఎంత? సో కుటుంబంలో మొత్తం ఎంతమంది ఉన్నారో కావాలి. ఇక్కడ ఒక కేక్ని డిఫరెంట్ పార్ట్స్ చేశారు. సో ఒక కేక్ని ఫస్ట్ 1/4 ఫాదర్ తీసుకున్నాడు. సో ఫాదర్ ఒకరు, ఇంకా ఎంతమంది ఉన్నారో ఫైండ్ అవుట్ చేయాలి. సో రిమైనింగ్ 3/4 ఉంటుంది. ఫాదర్ తీసుకున్న దానికి ముగ్గురు తీసుకునే సమానం. సో ముగ్గురు అంటే 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4. సో ఈ ఒక్క పార్ట్ ఈయన తీసుకున్న దానికి సమానం అంట, ముగ్గురు తీసుకున్న దానికి సమానం. అంటే ఒక పార్ట్ ఫాదర్ తీసుకుంటే ఆ సేమ్ పార్ట్ని ముగ్గురు తీసుకున్నారంట, ఇంకా మిగతా ముగ్గురు. సో ఇది కూడా మళ్ళీ మిగిలిన ముగ్గురు, ఇది కూడా మిగిలిన ముగ్గురు. సో 3 + 3 + 3 9 + 1 9 + 1 = 10. 9 + 1 = 10. ఇక్కడ క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోవడం ఇంపార్టెంట్. సో ఒక పార్ట్ 1/4 ఒక పర్సన్ వచ్చేసిండు, మిగిలిన పర్సన్స్ ఎంతమంది? 3/4ని 3 పార్ట్ చేస్తున్నాం. సో ఈచ్ పార్ట్ కూడా ముగ్గురికి ఈక్వల్. ఒక ఫాదర్ ఈక్వల్ టు ముగ్గురు సభ్యులు. సో ముగ్గురు ప్లస్ ముగ్గురు 9 మంది ప్లస్ ఒకరు 10 మంది తీసుకుంటున్నాం. నెక్స్ట్ క్వశ్చన్, స్క్వేర్ రూట్ ఆఫ్ 1 + x / 169 = 14/13. అయితే x వాల్యూ ఎంత? సో ఇటువంటి క్వశ్చన్స్ డైరెక్ట్లీ స్టార్టింగ్ విత్ స్క్వేరింగ్ అండ్ బోత్ సైడ్స్, అంటే ఇరువైపుల వర్గంతో స్టార్ట్ చేద్దాం. ఇరువైపుల వర్గం చేసినప్పుడు 1 + x / 169 = స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 14² 196 ఈజ్ డివైడెడ్ బై 13² 116. ఇక్కడ మనం ఎల్సిఎం చేస్తే 169 + x / 169 = 196 / 169. 169 get cancel. X equal to 196 minus 169 which is equal to 27. Very simple అండి. స్పీడ్ అప్ ఇది ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, స్క్వేరింగ్ అని బోత్ సైడ్ చేస్తున్నాం. స్క్వేర్కి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. 14² అంటే 196, 13² అంటే 169. సో స్క్వేర్స్ పైన గ్రిప్ ఉండాలి. సో ఇది కామన్ ఎల్సిఎం చేసినాం, క్యాన్సిల్ అవుతుంది. ఎక్స్ వాల్యూ 27 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సంకలన తత్సమ ధర్మం పాటించండి. సంకలన తత్సమం అంటే 0 అండి. సంకలన
తత్సమం అంటే 0, గుణకార విలోమం అంటే 1. సో సంకలన తత్సమం ఏది పాటించదని అడుగుతున్నాడు. పూర్ణాంకాలంటే స్టార్టింగ్ విత్ 0 అండి. సో ఇక్కడ 0, 1, 2, 3 ఉంటుంది కాబట్టి 0 ఎగ్జిస్ట్ అవుతుంది. సో ఇది కాదు. పూర్ణ సంఖ్యలు అంటే -∞ నుంచి 0తో పాటు ఇన్ఫైనైట్ ఉంటుంది. సో ఇది కూడా కాదు. నెక్స్ట్ సహజ సంఖ్యలు అంటే 1 తోటి స్టార్ట్ అవుతాయి. ఇక్కడ 0 అనేది ఉండదు. ఎప్పుడైతే 0 ఉండదో ఇది ఆ ధర్మాన్ని పాటించదు. అంటే సంకలన తత్సమ ధర్మాన్ని సహజ సంఖ్యలు అనేటివి పాటించవు. సో ఇక్కడ మనకి నంబర్ సిస్టమ్ పైన బాగా గ్రిప్ ఉండాలండి. ఎక్కువ క్వశ్చన్స్ కూడా నంబర్ సిస్టమ్ పైన ఫోకస్ చేస్తాడు. క్రింది వాటిలో సరైనది ఏది? 1 ఏ అనే ఆప్షన్. 1 ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కాదు. సో 1 గురించి మనకు తెలుసు. 1 అనేది ప్రధాన సంఖ్య కాదు మరియు సంయుక్త సంఖ్య కూడా కాదు. అది కామన్, ఎందుకంటే అది సమ్ డిఫరెంట్ ప్రాపర్టీస్. ఎందుకంటే ప్రధాన సంఖ్య డెఫినేషన్ కనీసం 2 కారణాంకాలు ఉండాలి. సంయుక్త సంఖ్య డెఫినేషన్ 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. సో ఈ 1కి ఈ డెఫినేషన్ రాదు, ఈ డెఫినేషన్ రాదు, కాబట్టి ప్రధాన సంఖ్య కాదు, సంయుక్త సంఖ్య కాదు. ఇది వెరీ స్పెషల్ కేస్. సెకండ్ పాయింట్, బి అనేది సంయుక్త సంఖ్య మరియు ప్రధాన సంఖ్య. బి అనేది 2 అనేది సంయుక్త సంఖ్య మరియు ప్రధాన సంఖ్య అని చెప్పి అంటుండు. సంయుక్త సంఖ్య కాదండి, అది కేవలం ప్రధాన సంఖ్యనే. అది సరి ప్రధాన సంఖ్య. కాకపోతే ఏకైక సరి ప్రధాన సంఖ్య 2. ఇది ఒక రూల్ మళ్ళీ. సో మనకి 2 అనేది సంయుక్త సంఖ్య అంటుండు. కాదండి, ఎందుకంటే సంయుక్త సంఖ్య డెఫినేషన్ 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. ఇక్కడ 2 మాత్రమే కారణాంకాలు ఉండాలి. 2 కారణాంకాలు మాత్రమే ఉండాలి. 2 కంటే ఎక్కువ కారణాంకాలు ఉండాలి. సో ఇక్కడ 2కు కేవలం 2 కారణాంకాలు ఉంటాయి, ఎక్కువ ఉండవు. కాబట్టి అది సంయుక్త సంఖ్య కాదు, కానీ ప్రధాన సంఖ్య. అంటే ఇక్కడ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అవుతుంది, కానీ సెకండ్ కండిషన్ సాటిస్ఫై అవుతలేదు. అంటే కేవలం ఏ మాత్రమే సరైనది, కేవలం ఏ మాత్రమే సరైనది అని చెప్పి తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సంఖ్యను సంఖ్యారేఖపై ఎన్ని యూనిట్ల దూరంలో ఉందో దిశతో నిమిత్తం లేకుండా సూచించేది. అంటే ఒక సంఖ్య తీసుకుంటే సంఖ్యారేఖ అంటే ఇదండి. ఇక్కడ 0 ఉంటుంది, -1, -2 -∞, ఇక్కడ 1, ఇక్కడ 2 .. సో ఇలా ఉన్నప్పుడు ఒక సంఖ్యను మనం ఇక్కడ ఈ పొజిషన్ అని చెప్పి చెప్పడం, ఈ పొజిషన్ అని చెప్పి చెప్పడం అనేది దిశతో సంబంధం లేకుండా, అంటే నెగిటివా పాజిటివా అనేది సంబంధం లేకుండా ఏది చెప్తుందంటే పరమ మూల్యం చెప్తుందండి. పరమ మూల్యం అంటే ప్లస్ ఆ మైనస్ అని కాదు, వాల్యూ ఎంత. ఫర్ ఎగ్జాంపుల్ 3 అంటే పరమ మూల్యం 3, -3 అన్న పరమ మూల్యం 3. అంటే ఇది 0 నుంచి ఎంత దూరంలో ఉంది మాత్రమే చెప్తుంది, ఏ దిశతో సంబంధం లేదు. ఈ దిశలో ఉందా కాకుండా ఎంత దూరంలో ఉంది అంటే 3 యూనిట్ల దూరంలో ఉంది. ఇది కూడా 3 యూనిట్ల దూరంలో ఉంది. అంటే పరమ మూల్యం అనేది దిశ మీద ఆధారపడదు, కేవలం నంబర్కు ఎంత దూరం ఉంది అంటే దిశ రేఖాచిత్రం పైన, స్కేల్ పైన కేవలం వాల్యూ మాత్రం చూపిస్తుంది, డైరెక్షన్ చూపేది. సో దాన్ని మనం పరమ మూల్యం అంటామండి. పరమ మూల్యం. క్రింది వాణిలో సరైనది. పూర్ణ సంఖ్యలన్నీ అకర్ణీయాలే ఫస్ట్ కండిషన్, అకర్ణీయ సంఖ్యలన్నీ పూర్ణ సంఖ్యలే. దీనికి అపోజిట్ ఇచ్చాడు, అంటే ఈ రెండిట్లో ఏదో ఒకటి మాత్రమే సాటిస్ఫై అవుతుంది. సో ఫస్ట్ చూద్దాం, పూర్ణ సంఖ్యలు అంటే ఏంది? 0 నుంచి స్టార్ట్ కావాలి. 0, 1, 2, 2, 2 సంథింగ్ పూర్ణ సంఖ్యలు డబ్బులు చూపిస్తాం. నెక్స్ట్ అకర్ణీయ సంఖ్యలు అంటే -∞ నుంచి 0 కలుపుకొని ∞ వరకు ఉంటాయి. ఇక్కడ ఏమంటుండు? పూర్ణ సంఖ్యలన్నీ అకర్ణీయ సంఖ్యలే. సో పూర్ణ సంఖ్యలు అన్నీ కూడా అకర్ణీయ సంఖ్యలే, కరెక్ట్. ఎందుకంటే 0 నుంచి ఇవన్నీ కూడా ఇందులో ఉన్నాయి కాబట్టి అకర్ణీయ సంఖ్యలు. అంటే ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై అయింది. సెకండ్ కండిషన్ ఏమిస్తున్నాడు? అకర్ణీయ సంఖ్యలన్నీ కూడా పూర్ణ సంఖ్యలే. అంటే ఇవన్నీ చెప్పి అంటుండు. ఎట్లయితే -1, -2 అంటే ఇక్కడ ఉన్నాయి, కానీ ఇక్కడ ఉన్నాయా? లేవు. కాబట్టి ఈ కండిషన్ తప్పు. సో ఫస్ట్ కండిషన్ రైట్. అంటే అగైన్ ఓన్లీ ఏ ఈజ్ సరైనది.